ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ సెకండ్ యూనిట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేది నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. 5 మార్క్స్లో మీకు రెండు మోడల్స్ వస్తాయి. అయితే ఆర్థోగోనల్ ట్రజెక్టరీ అడుగుతాడు, లేదా క్లైరెట్స్ ఈక్వేషన్ అడుగుతాడు. ఈ రెండు మెథడ్స్ ఎలా చేయాలో నేర్చుకుంటే ఇంతకన్నా సింపుల్ క్వశ్చన్ ఇంకోటి ఉండదు. చాలా సింపుల్. ఆర్థోగోనల్ ట్రజెక్టరీ, క్లైరెట్స్ ఈక్వేషన్, ఈ రెండు మీరు నేర్చుకోవాలి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, మనం కొత్తగా ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్. ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ప్రతి సెమిస్టర్, ప్రతి సబ్జెక్ట్, ఐఎంపీస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, రికార్డెడ్ క్లాసెస్, ప్రతి ఒక్కటి కూడా, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు నువ్వు ఏమేమి చదవాలో ప్రతిదీ కూడా యాప్లో ఉంటుంది. ఎనీ సెమిస్టర్, ఎనీ సబ్జెక్ట్. దీంతో పాటు మన యాప్లో రీజనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. సో మీలో ఇంకెవరైనా తీసుకోకపోతే సో డిస్క్రిప్షన్లో మీకు వాటికి సంబంధించిన లింక్ ఉంది, లేదా కామెంట్ సెక్షన్లో ఆ రీజనింగ్ కోర్స్ జస్ట్ మీకు ₹1 ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్ ఎలా పొందాలి అనే దాన్ని వీడియో చేసాం. ఆ వీడియో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టాం, అక్కడి నుంచి చూడండి. ఓకే, సరే, క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ ఈజ్ పారామీటర్ ఉంది నాన్న. ఇదిగో ఒక కర్వ్ ఇస్తారా, ఆర్థోగోనల్ ట్రజెక్టరీని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది క్వశ్చన్ అన్న. సో మీకు ఎక్కడ మారుతుందంటే క్వశ్చన్ ప్రతిసారి కర్వ్ దగ్గరే మారుతుంది, మిగిలిందంతా ఒకటే. క్వశ్చన్ మిగిలిందంతా ఒకటి, ఒక కర్వే మారుతుంది. ఓకే, కొన్నిసార్లు ఏని పారామీటర్ అంటాడు, ఇంకొక విధంగా కూడా కొన్నిసార్లు పిలుస్తాడు, అవి మీకు అనవసరం. జస్ట్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీ కట్టమంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ మోడల్ని మీరు ఫాలో అయిపోండి. ఓకే, చూడండి, గివెన్ మనకి ఏ కర్వ్ ఇచ్చాడు ఆ కర్వ్ తీసుకున్నాం, అది ఈక్వేషన్ 1 అనుకున్నాం. తర్వాత ఇచ్చిన కర్వ్ని ఎక్స్తో విత్ రెస్పెక్టివ్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఏంటిది ఫస్ట్ మెథడ్ నీ బుర్రలో రావాలి. ఆర్థోగోనల్ ట్రజెక్టరీ అనగానే ఫస్ట్ నువ్వు చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఏ ఇంటూ వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, వైకి డిఫరెన్షియేషన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n. ఫార్ములా ఏంటన్నా, n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1. అంటే ఇప్పుడు ఎక్స్ క్యూబ్కి అడిగాడు, అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3-1 అంటే ఎంత వస్తుంది, 3x². సరిపోయిందా? సో ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ కడితే 3x² వచ్చింది. సో గురించి నాన్న ఇది ఈక్వేషన్ 2 అనుకో. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఈక్వేషన్ 1లో నాకు ఏ వాల్యూ కావాలన్నా అప్పుడు గుణిస్తున్న y² ఇటు వచ్చేస్తే భాగిస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు x³/y². సరిపోయిందా? సో ఈ వచ్చిన ఏ అనే వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయరా. ఇక్కడ ఈ ఏ అనే ప్లేస్ దగ్గర సబ్స్టిట్యూషన్ చేయి. 2 ఇంటూ ఏ అనే ప్లేస్లో x³/y² ఇంటూ y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x². ఓకేనా? సో చూడన్నా, ఇక్కడున్న ఒక y ఇక్కడున్న ఒక y క్యాన్సిల్ అయిపోతే 2x³/y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x². నన్న ఆర్థోగోనల్ ట్రజెక్టరీ, క్లైరెట్స్ ఈక్వేషన్ రెండు ఒకేలానే ఉంటాయి. ఓకేనా? వీ కెన్ రీప్లేస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్ ఏం చేసావా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసాం. సెకండ్ మెథడ్ ఏం చేయాలన్నా, dy/dxని -dx/dyతో రీప్లేస్ చేయాలి. ఈ వాల్యూ దగ్గర -dx/dy రాయాలి, అంతేనన్నా. చూడు, ఆ వాల్యూ ప్లేస్లో -dx/dy రాశాను ఈజ్ ఈక్వల్ టు 3x². సో జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x² ఉందని, ఇక్కడ x³ అంటే ఇంకో ఒక్క x మిగులుతుంది ఇక్కడ. సో 2x/y ఇంటూ -dx/dy ఈజ్ ఈక్వల్ టు 3. సో నేను ఈ బైలో ఉన్న వైని డివైని అటు పంపించేసాను. దీన్ని మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటాడు. అంటే ఎక్స్లన్నీ ఒక పక్క, వైలన్నీ ఒక పక్క చేస్తాను నేను. సో -2x dx, ఎక్స్ టర్మ్స్ అనేది ఉంచాను, వై టర్మ్స్ అటు పంపించేసాను, 3y dy. సో రెండు పక్కల కూడా నువ్వు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. -2 కాన్స్టెంట్ బయట తీసి ఇంటిగ్రల్ x dx, 3 బయట తీసి ఇంటిగ్రల్ y dy. మీకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ x dx అంటే ఫార్ములా x పవర్ n+1/n+1. అంటే ఈ పవర్లో ఒకటి ఉంటుంది, ఏమీ లేకపోతే, అంటే x పవర్ 1+1/1+1 అంటే ఎంత అన్న x² 2. సో చూడు,
మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x దగ్గర ఎక్స్ స్క్వేర్ బై 2 రాశాను. సేమ్ 3 ఇంటూ వై దగ్గర వై స్క్వేర్ బై 2 రాశాను. అంతే, 2కి 2కి క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్. యువతల ప్లస్ వాల్యూ కానీ ఇటు వస్తే ఏమవుతారా మైనస్ వాల్యూ. సో మైనస్ 3y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడతో నువ్వు ఆన్సర్ ఆపేయకూడదు. 2ని ఎల్సిఎం తీయాల. 2ని ఎల్సిఎం తీస్తే ఇంకా సింపుల్గా నాకు పై వాల్యూ ఈజీ గుర్తుండాలంటే ఏం చేస్తానంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ బైలో 2 ఉంటుందండి, మర్చిపోకు. సో భాగిస్తున్న రెండింటి వెళ్తే ఏమవుతారా గుణిస్తుంది. సో మైనస్ 2x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గుణిస్తుంది కదా 2c. దీన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. నీకు ఎనీ ఈక్వేషన్ ఎనీ కర్వ్ ఇవ్వని నువ్వు చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఎక్స్తో డెఫినేషన్ చేస్తావు. రెండోది dy బై dxని మైనస్ dx బై dyతో చేస్తావు. ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఇంటిగ్రేషన్ చేయి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేస్తారు. 5 మార్క్స్లో ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఎవడు జస్ట్ నేర్చుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనా? మరొకసారి గుర్తు చేస్తున్నాను, రీజనింగ్ క్లాస్ అనేది మన యాప్లో 1 రూపీకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటి మీద మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది, అక్కడి నుంచి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.